పేరు ద్రవిడ ఉదయ్. నన్ను నేను పరిచయం చేసుకోవాలి కాబట్టి నా పేరు చెప్తున్నా. నాకు ఇంతకు ముందు నా పేరు గొర్రె శ్రీనివాస్. నాస్తిక్గా నేను ఫీల్డ్లో ఉన్నాను, కార్యాచరణలో ఉన్నాను, కార్యక్రమాలలో ఉన్నాను. ఆ పేరు తర్వాత ఈ పేరుగానే పరిచయం కావడానికి రీజన్ ఏంటంటే, ఇందాక నేను 2006లో అప్పుడప్పుడే ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆర్ట్స్ కాలేజీ ముందు కాసిం సార్ మాట్లాడినప్పుడు విన్నప్పుడు, అరే ఈ మాటలు చాలా, మాది ఎక్కడనో కరీంనగర్ జిల్లా, అప్పుడు ఇక్కడ మాట్లాడేటప్పుడు ఈ మాటలు ఏంటి ఏదో కొత్తగా అనిపిస్తానని నేను ఎప్పుడూ వినలేదు అని చెప్పేసి అనుకున్నా మొదటిసారి. అప్పటి నుంచి ఇలాంటి భావజాలము, ఇలాంటి ఆలోచన ప్రతి విద్యార్థిలో ఉండాలి, మనం ఎందుకు ఇలా ఉండొద్దు అనే ఒక భావన ఉండేది. అప్పటి నుంచి 2008లో సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్కి, అప్పుడు ఉన్నటువంటి సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బైరి నరేష్ ద్వారా నేను ఈ సంఘానికి పరిచయం. అంటే వారి యొక్క ఆలోచనలు, వాళ్ళ ద్వారా నేను పరిచయమైన ఆ పరిచయాన్ని గొప్పగా మలుచుకోవడానికి కారణం, ఇలా ముందుకు వెళ్ళడానికి కారణం, భారత నాస్తిక సమాజం 1972లో స్థాపించబడడం, వివిధ గ్రామాలలో, అది కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడ్డా కూడా మూఢనమ్మకాలకి రాష్ట్రాలతో సంబంధం లేదు, ఆ మూఢనమ్మకాలతోనే సంబంధం అని ఆంధ్ర రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా నుంచి మొదలుకొని తెలంగాణ, ఇప్పుడున్నటువంటి తెలంగాణ వరకు రావడం జరిగింది. అప్పటి నుంచి మూఢనమ్మకాలపైన పని చేస్తున్నటువంటి క్రమంలో నాస్తికుడు అనగానే వీడు దేవుడు లేడు అనేటువంటి వాడు అంటున్నారు, వీడిని ఏదైనా చేయాలి, అరే వీడు దేవుడు లేడంటున్నారు రా, దేవుడు అంటే రాయి అంటున్నాడు రా అని. నిజానికి దేవుడు అనేటువంటి పదమే ఉన్నది కానీ పదార్థం లేదు. ఆ పదార్థం గురించి చెప్పాలి అంటే నేను ఎవరికి చెప్పాలి, ముందు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు చెప్పినట్లయితే ఎన్ని సభలు సమావేశాలు, అక్కడ బహిరంగ సభలు ఎన్ని నిర్వహించినా కానీ అక్కడ అప్పుడే మొలకెత్తుతున్నటువంటి విత్తనాల వలె ఉన్నటువంటి విద్యార్థులు అనేటువంటి వాళ్ళు లేరు. సో మనం అనుకున్నటువంటి లక్ష్యానికి చేరువ కావాలంటే, ఒక శాస్త్రీయ సమాజ నిర్మాణాన్ని కొనసాగించాలంటే ఖచ్చితంగా ఇది విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలనేటువంటి ఉద్దేశంతో జిఆర్డినో బ్రూనో అనేటువంటి సైంటిస్టు చనిపోయినటువంటి రోజును పురస్కరించుకొని, సత్యాన్వేషణ దినంగా దీనిని పురస్కరించుకొని 2004వ సంవత్సరంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో డాక్టర్ పుష్పమిత్ర ఎం భార్గవ అనేటువంటి సైంటిస్ట్, అలాగే జయగోపాల్ సార్, అలాగే జిడి సార్ అన్న, ఇలాంటి బైరి నరేష్ అన్న, ఇంకా కొంతమంది పెద్దల సమక్షంలో ఒక సమసమాజ నిర్మాణం, శాస్త్రీయ సమాజ నిర్మాణం అనేటువంటి లక్ష్యంతో విద్యార్థుల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలని పోగొడుతూ శాస్త్రీయ సమాజాన్ని నిర్మించడం కోసం అనేకమైనటువంటి కార్యాచరణ రూపాల్ని పెంపొందించుకొని వాటిని కార్యాచరణ రూపకంగా 2004 నుంచి 2021 వరకు అనేకమైనటువంటి సభలు సమావేశాలు నిర్వహించిన, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలపైన కార్యక్రమాలు చేస్తూ సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్కు ఉన్నటువంటి ఒక అంకిత భావం, దానికి ఉన్నటువంటి ఒక సిద్ధాంతం. కేవలం గుప్పెడు మందితో ప్రారంభమైనటువంటి ఈ సంఘం ఈరోజు వేల మంది ఉన్నారు. ఇక్కడికి అంతమంది రాకపోయినా కానీ ప్రతి మనిషిలో ఈ సైంటిఫిక్ టెంపర్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడే సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్కి ప్రశ్నించు, పరీక్షించు, ఆచరించు, దేనిని గుడ్డిగా నమ్మకుండా, ప్రశ్న తోడబుట్టు పరిణతి జ్ఞానంబు, ప్రశ్న తోడబుట్టు ప్రాభవంబు, ప్రశ్న లేని జగతి ప్రశ్నార్థకం రా, నవయుగాల వారి మాట నార్లవారి బాట అని 60 సంవత్సరాల క్రితం ఆ పెద్ద ఆయన ఎప్పుడో చెప్పారు. అంటే ఆ ప్రశ్న అనేటువంటిది మన నుంచి మొలకెత్తకపోతే ఆ ప్రశ్నకు సమాధానం అనేటువంటిదే లేదు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా, కాసిం సార్ చెప్పినట్టుగా
మెరుపు ఏ రకంగా వచ్చిందో దానికి కారణం ఏంటో దానికి సమాధానం అనేటువంటిది వాళ్ళకు లేదు. కాబట్టి అదొక అందమైనటువంటి అబద్ధాన్ని ఆడి అక్కడ ఉన్నటువంటి ప్రజలపైన దాన్ని మోపడం జరిగింది. అంటే శాస్త్రీయత అంటే ఏంటి, అసలు సైన్స్ అంటే ఏంటి అనేటువంటిది తెలియకుండా కేవలం నమ్మకాల ఆధారంగా ఒక నమ్మకాన్ని బలవంతంగానో భయంతోనో ప్రజలపైన రుద్దబడినటువంటి వాటన్నిటినీ చెల్లాచెదురు చేయాలంటే శాస్త్రీయ దృక్పథం అవసరం అనేటువంటి ఉద్దేశంతోనే కరీంనగర్ నుంచి మొదలుకొని అక్కడ ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి శ్రీకాకుళం వరకు అనేక కార్యక్రమాలు కొన్నిసార్లు వెళ్దామంటే ప్రయాణ ఛార్జీ లేనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రయాణ ఛార్జీలకు కూడా సార్ మేము ఇక్కడికి వెళ్ళాలి సార్, ఏమైనా అమౌంట్ ఏమైనా మాకు తెలిసినటువంటి వాళ్ళని అడిగితే మీకెందుకే డబ్బులు, మిమ్మల్ని ఎవరు చేయమంటున్నారే అని. భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా 51AH చెప్పింది. శాస్త్రీయ దృక్పథం అది కలిగి ఉండడానికి ఒక్క SSF వాళ్ళే కాదు, ఈ భారతదేశంలో స్వేచ్ఛగా గాలి పీల్చుకున్నటువంటి ప్రతి ఒక్క భారతీయుని పైన కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి అవిశ్వాసమైనటువంటి ఏమున్నా కూడా వాటిని నమ్మకుండా శాస్త్రీయంగా నమ్మాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ధోరణితో మేము వెళ్తే మిమ్మల్ని ఎవరు చేయమంటున్నారు అనేటువంటి మాటలు ఎదురుగా విన్నాం. కొన్ని సందర్భాలలో తిందామంటే కరీంనగర్ జిల్లా కోయడ మండలంలో వరికోలు అనేటువంటి ఒక గ్రామం ఉంటుంది. మేము కోయడ వరకు వెళ్ళినాము. అక్కడి నుంచి ఎలాంటి బస్సు లేదు. సుమారుగా 6-7 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 6-7 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇది 2008లో జరిగినటువంటి విషయం. నా స్వీయ అనుభవాన్ని చెప్తున్నా. ఈ సంఘంతో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళాలంటే ఎలాంటి దారి లేదు. కానీ మా లక్ష్యం మేము అక్కడికి ఎలాగైనా చేరుకోవాలి. అక్కడ ఒక మమతా సొసైటీ అనేటువంటిది అక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మూఢనమ్మకాలపైన అక్కడ ఉన్నటువంటి మహిళలకి ఎలాగైనా మీరు వాళ్ళకి మూఢనమ్మకాల అంశం పైన మీరు చెప్పాలి. మూఢనమ్మకాలు అనేటువంటి మీరు గ్రామాలలో చెప్తున్నారు, విద్యార్థుల్లో చెప్తున్నారు, మహిళలకు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు పిల్లల్ని చాలా సంరక్షించుకుంటుంది తల్లి. కాబట్టి ఈ భారతదేశం మాతృస్వామిక వ్యవస్థ అయినా కూడా పితృస్వామిక వ్యవస్థ అని పేరుకు మాత్రమే ఉంటుంది, కానీ నిజానికి మొత్తం తల్లి చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి అలాంటి ఆడతల్లులకి ఈ మూఢనమ్మకాలపైన అవగాహన కల్పించేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు మేము అక్కడికి వెళ్ళినటువంటి క్రమంలో ఆ 6-7 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినాం. 1 గంట ఆలస్యమైంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఆ కార్యక్రమ నిర్వాహకులు చాలా గొప్పగా స్పందించారు. ఎలా వచ్చారు? అప్పుడు ఫోన్లు లేవు, అందుకోసమే నడిచిపోయినాం. రూపాయి కాయిన్ బాక్స్ ఉంటే ఆ రూపాయి వేసి మాట్లాడేది. ఇలా మాట్లాడగానే అవి పడిపోయేది. అక్కడ అలాంటి సందర్భం. అలా వెళ్ళినటువంటి ఆ కార్యక్రమాలు కాస్త నేడు ఒక్కొక్కటిగా వందల వేల కార్యక్రమాలైనాయి. కార్యక్రమాలే కాదు, కార్యాచరణ ఆలోచనతోనే అనేక మంది సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్లో కార్యకర్తల నుంచి మొదలుకొని రాష్ట్ర నాయకుల వరకు, ఒక విద్యార్థి నుంచి ఒక టీచర్ గాను, ఒక డాక్టర్ గాను, ఒక ఇంజనీర్లుగా గాను అనేక ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా వాళ్ళు స్థిరపడడం జరిగింది. ఎక్కడ చింత చచ్చినా పులుపు జావదన్నట్టు వాళ్ళు SSF నుంచి ఇందులో క్రియాశీలకంగా పనిచేయకపోయినా కానీ ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్కి వాళ్ళ సహాయ సహకారాలు, వాళ్ళ పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్నేళ్ళ ఈ సుదీర్ఘమైనటువంటి 21 సంవత్సరాలలో సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్, భారత నాస్తిక సమాజం కేవలం విద్యార్థుల్లో ఉన్నటువంటి శాస్త్రీయ సమాజ నిర్మాణం గురించి మూఢనమ్మకాలపైనే కాకుండా అభంగపట్నంలో జరిగిన, మంతని మధుకర్లో జరిగిన, కందికట్కూరులో జరిగిన, ఆగిరిపల్లిలో జరిగిన, జమ్మికుంటలో జరిగిన, వీణవంకలో జరిగిన, సిరిసిల్లలో జరిగిన, ఆంధ్రాలో జరిగిన, అంటే ప్రాంతాలతో సంబంధం లేకుండా సమస్యలపైన ఒకవైపు చదువుకుంటూనే
ఒకవైపు చదువుకుంటూనే ఇంకా మిగతా సమయానికి సెలవుల్లో ఏదో ఒక రోజు ఆదివారము లేదా రెండో శనివారం వస్తే ఇంటికో లేదంటే ఫ్రెండ్స్తో వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేద్దాం అనేటువంటి ఆలోచన నుంచి సమాజంలో ఉన్నటువంటి అసమానతలపైన పనిచేసేటువంటి ఒక గొప్ప అవకాశం మాకు వస్తుంది, మాకే వచ్చింది అనేటువంటి ఉద్దేశంతో పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి నాస్తికోద్యమ వందనాలు. అలాగే సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ సామాజికోద్యమ వందనాలు. ఇకపోతే సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కులాలకి మతాలకి అతీతంగా సమసమాజ నిర్మాణంలో ముందుకు వెళ్తుందని, అలాగే ఇప్పుడున్నటువంటి ఈ కార్యకర్తలు కూడా ఆలోచనతోని ఆచరణతోని ఒకప్పుడు భారత నాస్తిక సమాజం నుంచి సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఎలా అయితే వచ్చిందో శాస్త్రీయ విద్యా విధానంకై అనేక రూపాల తీసుకొని ముందుకు వెళ్ళాలని ఆ క్రమంలో భారత నాస్తిక సమాజం సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్కి ఖచ్చితంగా సమయాన్ని ఇవ్వడం కోసం కానీ సమాజ శ్రేయస్సు కోరుకునేటువంటి శాస్త్రీయ సమాజ నిర్మాణంలో నా పాత్ర ఉంటుందని, ఇన్ని సంవత్సరాలు ఒక కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు నన్ను నేను నిలబెట్టుకోవడం కోసం ఈ సిద్ధాంతాలు మా గురువు గారి యొక్క ఆలోచనలు నా ఒంటి నిండా నేను జీర్ణించుకోవడం వల్లనే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాటలే కాదు 100 మాటలు చెప్పినా కానీ ఒకటి చేసి చూపడం మిన్న అంటారు. ఆ క్రమంలో ఎస్ఎస్ఎఫ్ వాళ్ళు అందరూ ఉన్నారు అని నేను బలంగా నమ్ముతున్నాను, ఉన్నాం కూడా. ఇక ముందు కూడా అలాగే ఉండాలని, ఏవైనా చిన్న చిన్న తప్పులు ఏవైనా ఉంటే పొరపాట్లు ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి వాటిని సూచనగా తీసుకొని ఈ సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ముందుకు పోవడం కోసం మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని, ఆ క్రమంలో కలిసి వచ్చేటువంటి విద్యార్థి సంఘాలను ప్రజా సంఘాలతో కలుపుకొని సమాజ శ్రేయస్సు కోరుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ డాక్టర్ జయగోపాల్, జోహార్ డాక్టర్ జయగోపాల్. వర్ధిల్లాలి భారత నాస్తిక సమాజం, వర్ధిల్లాలి భారత నాస్తిక సమాజం, వర్ధిల్లాలి సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్, వర్ధిల్లాలి సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్. థ్యాంక్ యూ.